సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా మమ్మీ వచ్చేసి మూవీ యూరిన్కి అయితే వెళ్తున్నాము. సో ఆ మూవీ పేరు వచ్చేసి బార్డర్ 2. ఇది ఒక బాలీవుడ్ మూవీ, మీ అందరికీ తెలిసిందే. సో నిన్న ఇండిపెండెన్స్ డే కాబట్టి నిన్న కూడా టీవీలో బార్డర్ మూవీ అయితే రిలీజ్ చేసినారు. ఈ బార్డర్ మూవీకి అయితే మేమైతే చాలా పిచ్చి మా ఇంట్లో, నాకు మా మమ్మీకి. అది రాత్రి 2 o'clock అయిపోయినా 3 o'clock అయిపోయినా కానీ మేమైతే అది చూసేదాకా అయితే నిద్రపోము. బేసికలీ నాకు కూడా ఆర్మీ అంటే చాలా పిచ్చి, కానీ మన ఉన్న హైట్కి మనకు ఆర్మీలో అయితే జాబ్ రాదు. సో ఇప్పుడు మనం టివోలి థియేటర్కి అయితే వెళ్తున్నాము సినిమా యూరిన్కి. ఇక నేనైతే రెడీ అయిపోయినా, ఇక మా మమ్మీ కూడా రెడీ అవుతుంది. ఇక రెడీ అయిపోయినాకనే ఇక లంచ్ చేసుకొని ఇక మూవీ యూరిన్కి అయితే వెళ్తాము. ఇక మిక్చర్ ప్యాకెట్లకి ఇవన్నీ రెడీ చేసింది నాకు తెలియకుండా, కానీ అక్కడ థియేటర్లో తీసుకుపోరా అని చెప్తే ఇక అన్నీ మళ్ళీ మామూలుగా అక్కడ పెట్టేసింది. సో ఈరోజు మా మెన్యూ, మా మమ్మీ ఏం వండినో మీ అందరికీ చూపిస్తాను. సో చూస్తాను గాయస్. ఇక ఈరోజు మెన్యూ వచ్చేసి మా ఇంట్లో వైట్ రైస్, ఇంకా బ్రౌన్ రైస్ వేడివేడిగా ఉన్నాయి. ఇక బాయిల్డ్ ఎగ్స్ ఇక నాకు మా స్వీటీ టైగర్కి. ఇక మెయిన్ స్పెషల్ మెన్యూ డిష్ వచ్చేసి ఇక ఇదే ఇంట్లో ఉన్నది స్పెషల్ మెన్యూ. ఇది టైగర్ ప్రాన్స్. ఇది ఇక నిన్న మా డాడీ రామ్నగర్ మార్కెట్కి పోయి తీసుకొచ్చిండు టైగర్ ప్రాన్స్. సో ఇవాళ అయితే వండినాము. సో ఇవాళ మీ ఇంట్లో కూడా స్పెషల్ డిష్ ఏంటో మీరు కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇది తిన్నాక అయితే ఇక మళ్ళీ మూవీ థియేటర్లో అయితే కలుద్దాము. సో అంటిల్ దెన్, అప్పటి వరకు నా ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గైస్, ఇప్పుడైతే ఇంటర్వెల్ టైం అయింది. ఇక ఇంటర్వెల్ టైం అయితే ఇక మనకు ఇక చికెన్ టిక్కా రోల్ అయితే ఒక తీసుకొని వచ్చిన. సో అన్న అయితే చేస్తుండ్రు చికెన్ టిక్కా రోలు. ఏమేమి వేస్తుండో చూద్దాం మనం కూడా. రొట్టె పెట్టిను, ఓ గుడ్డ అయితే వేసిండు. ఇక ఆనియన్స్ అయితే సెట్ చేస్తుండ్రు. ఏ మసాలానా? చాట్ మసాలా అయితే వేస్తుందో. నేను నెక్స్ట్ ఇక చికెన్ వేస్తుండో. వీళ్ళది స్పెషల్ పేస్ట్ అంట, దీంట్లోనే టేస్ట్ అయితే వస్తుందంట. ఒక కంటైనర్ అయితే స్టోర్ చేసి పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇక టమాటా సాస్ వేసినారు, గ్రీన్ చిల్లీ సాస్. చలో ఇక రోల్ అయితే రెడీ అయిపోయింది. ప్యాకింగ్ అయితే వేసేసి. సో గైస్, ఇప్పుడు ఇంటర్వెల్ టైం కాబట్టి నేనైతే ఇక మమ్మీకి ఒక చికెన్ రోల్ అయితే తీసుకున్నా. ఇక ఇంకొకటి ఇక నేను స్నాక్స్ అయితే రేపు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక డైట్ అన్నప్పుడు సిన్సియారిటీగా ఉండాలి, ఎక్కడ మీరు కాంప్రమైజ్ కావద్దు. ఇక స్టాఫ్ వాళ్ళని అయితే రిక్వెస్ట్ చేసిన. మమ్మీ అయితే ఇక మనము దాన్ని ఏమంటాం, ఇది కొనుక్కొస్తా అంటే వద్దంటున్నాను. ఎందుకంటే టికెట్లకి నువ్వే పెట్టినావు, ఇంకెంత పెడతావు, ఇప్పటికీ నేను వెళ్ళిపోతా మధ్యలోకి ఇంకేమైనా కొనుక్కొస్తా అనేది చూడాలి. మరి ఇప్పుడు ఎంత తిడతారో చూడాలి. సో ఇప్పుడు షో అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది. సో చూద్దాం. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్, వెళ్ళాలి. इतने बुज़दिल हो कि अगर 10-15 हज़ार हिंदुस्तानियों को मार दिया ना तो पूरा हिंदुस्तान हमारा तले चल। సో గాయస్, ఫైనలీ మూవీ అయితే అయిపోయింది. మా సినిమా ఎట్లా అన్నా నువ్వే చెప్పు. చెప్పు సినిమా ఎట్లా అనిపించింది, ఏమున్నది సినిమాలో, ఎట్లా నువ్వు చెప్పు. ఆర్మీకున్నంత పవర్ ఎవరికి లేదు మన ఇండియాలో. మా మమ్మీ సిగ్గుపడుతుంది చెప్తలే, కానీ సినిమా మాత్రం ఎంత బాగుందంటే గాయస్ చాలా బాగుంది.
నిజంగా చెప్పాలంటే ఫ్యామిలీ అందరూ ఒకరికి తల్లి లేక ఒకరికి తండ్రి లేక ఒకరికి పిల్లలు లేక ఎంత బాధపడుతున్నాం. మన అందరిని వదిలిపెట్టి అక్కడ వాళ్ళు ఫైటింగ్ చేస్తుంటే మనం ఇక్కడ హాయిగా ఉన్నాం. కానీ నేను అందరికి ఒక చెప్తున్నా ఏంటంటే మీ ఇంట్లో కూడా మీ రెంటర్స్లో కానీ ఎవరైనా కానీ ఇట్లా ఆర్మీ వాళ్ళు ఉంటే కొంచెం కోఆపరేట్ చేయాలి, సెల్యూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళైనా మన దేశానికి సర్వీస్ చేస్తున్నాం. మనము మన దేశానికి చెడు పేరు తెచ్చుకోకుండా ఒక మంచి పేరు తీసుకొస్తే చాలు, సేవ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మా ఇంట్లో కూడా టెనెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో ఉన్నంత టెనెంట్ ఆయన పంజాబ్లో పోస్టింగ్, ఆయన ఉన్న పోస్టింగ్ పక్కనే ఇంకా బాంబు వెళ్ళి రీసెంట్గా మొన్ననే పంజాబ్లో సో ఈ మూవీ అయితే చాలా బాగుంది గైస్. మీరు కూడా అందరు వెళ్ళక కంపల్సరీ చూడాల్సిన మూవీ. సో ఇంటికి వెళ్ళినాక అయితే కొద్దిగా డీటెయిల్గా రివ్యూ అయితే చేస్తాను. ఇప్పుడు అయితే లేట్ అవుతుంది నాకు. సో గైస్ ఇప్పుడు ఫైనల్లీ అయితే మనం అయితే ఇంటికి అయితే వచ్చేసినాము. సో మూవీ రివ్యూ వచ్చేసి ఎంత పాజిటివ్ అంటే అంత పాజిటివ్ పెడతాను నేను. ఎందుకంటే మూవీ నా ప్రకారంగా అయితే నేను బిట్టుగా అయితే ఏడ్చిన నేను మూవీలో అయితే. కానీ నిజంగా చెప్పాలంటే కొన్ని రిఫరెన్సెస్ అయితే కరెక్ట్ దింపినారు. ఇదైతే బార్డర్ 1కి బార్డర్ 2కి కంటిన్యూషన్ అయితే కాదు బేసికలీ. సో నేను కనెక్షన్ ఉందనుకొని వెళ్ళిన, కానీ కనెక్షన్ అయితే లేదు. కానీ కొన్ని యాక్టర్స్ది సీన్స్ అయితే ఎగ్జాక్ట్గా దింపినారు. ఎట్లా అంటే మీరు నిజంగా బార్డర్ 1 చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సునీల్ శెట్టిది చనిపోయే ముందు ఎట్లా ఆ సీన్ ఎట్లా ఉంటారో ఆ సీన్ వచ్చేసి షిప్ ఆఫీసర్కి పెట్టినారు. కానీ పైలట్ ఆఫీసర్ చనిపోయేటప్పుడు మాత్రం నాకు విక్రమార్కుడిలో రవితేజ సీన్ గుర్తుకొచ్చింది. కరెక్ట్ ఇట్లా మీసాలు దింపుతారు కానీ లాస్ట్ మూవీ ఎండింగ్లో మాత్రము ఒక షాట్ ఉంటుంది, ఆ పాకిస్తాన్ వాళ్ళని చంపుతారు. ఇక మళ్ళీ దాని తర్వాత ఇక లాస్ట్ సీన్ వచ్చేసి గురుద్వారాలో ఇక పార్ట్ 1లో చనిపోయిన వాళ్ళని కూడా కొన్ని క్యారెక్టర్లని ఇంప్లిమెంట్ చేసినారు. మూవీ అయితే ఎక్కడ తగ్గలేదు, ఎక్కడ ల్యాగ్ అనిపించలేదు. కానీ మూవీ స్టార్టింగ్ నుంచి ఒక ఫ్లోలో నడిచింది. ఫ్రెండ్షిప్, ఎమోషనల్, కామెడీ. కానీ ఈ మూవీలో ఏం నేర్పినారంటే డిసిప్లిన్, డెడికేషన్ కంపల్సరీ ఉండాలి. ఎక్కడ ఏ టైంలో ఎట్లా ఉండాలి మనిషి అని మంచిగా చెప్పినారు. ఇక మూవీ అయితే సూపర్ హిట్ ఉన్నది. యాక్చువల్లీ నేను ఫస్ట్ డేనే పోదాం అనుకున్నా, కానీ నాకు ఎంబీఏ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి అని చెప్పి నేనైతే వెళ్ళలేను. సో చాలా రోజుల తర్వాత అయితే ఫ్యామిలీతోనైతే, ఫ్యామిలీ అంటే ఒకటి నేను మమ్మీ వెళ్ళినాము. ఒక మా కంప్లీట్ ఫ్యామిలీ కలిసి వెళ్ళిన మూవీకి అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఇక మళ్ళీ ఇప్పటిదాకా ఇక ఉట్టి నేననే వెళ్ళినాము. ఇక అప్పుడు పోయినాము అయితే సినిమాకి మా ఫ్యామిలీతోని. ఇవాళ మా మమ్మీ వచ్చింది. ఎందుకంటే మా మమ్మీకి ఆర్మీ పిచ్చి అంటే ఎక్కువ, నాకు కూడా ఆర్మీ అంటే ఎక్కువ. కానీ ఒక్కటి ఏంటంటే నాకు కూడా ఆ ఆర్మీ డ్రెస్ వేసుకోవాలని ఒక చిన్న కోరిక. సో చూద్దాం, మనం చేసే ప్రయత్నం మనమైతే చేద్దాము. సో ఈ వీడియోని అయితే ఇక్కడే ఏం చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో కంపల్సరీ మీరు కూడా ఈ మూవీకి అయితే వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. సో బాయ్ గైస్.